దిమంటే మొత్తం దిమారు అక్కడ దాకా వెళ్ళేదాకా లోపల అతి పురాతనమైన శివాలయం మహాదేవాలయం కలదు. ఈ ఆలయము 1285 సంవత్సరంలో కాకతీయులు పల్లవుల కాలం లోపల నిర్మాణం జరిగిందనే శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయము మొత్తము టోటల్గా రాతితోటి కట్టబడి ఉన్నది. ఈ ఆలయము ఏసీ కండిషన్ ఆలయము. ఈ యొక్క ఆలయము రాను రాను శిథిలావస్థలకు వచ్చినది. గత 5 సంవత్సరాల కింద భారీ వర్షాలతోటి ఈ యొక్క ఆలయము శిఖరము మొత్తము పూర్తిగా కూలిపోయినది. ఈ ఆలయము పునర్నిర్మాణము కొరకు ఈ గ్రామం లోపల భక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ దేవాదాయ శాఖ వారి యొక్క సలహా మేరకు ఈ ఆలయము పునర్నిర్మాణము చేయుటకు సన్నద్ధమైనది. ఈ గ్రామం లోపల భక్తుల సహాయము చేత ఈ ఆలయము నిర్మించాలని ప్రజల సలహాతోటి మరియు ఎండోమెంట్ సలహాలతోటి డోనర్ ద్వారా ఈ ఆలయము నిర్మిస్తాము. ప్రస్తుతానికి ఈ ఆలయము పూర్తిగా శిథిలమైన తర్వాత ఈ ఆలయమును
డిస్మెంటల్ చేయడం జరుగుతున్నది. ఈ ఆలయముకు మొత్తము పూర్తి అయిన తర్వాత దీని యొక్క తేదీని మంచి మాసములో మంచి తిథివార నక్షత్రంతో గ్రామం లోపల సుభిక్షము కొరకు చూసి ముగ్గుపోయటం కొరకు పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయంలో ఉన్న అర్చకులు మరియు గ్రామ ప్రజలు సలహాలు సూచనలు దీనికి కావలసిన నిధులు మొత్తము డోనర్ల ద్వారానే ఈ ఆలయము నిర్మాణము చేయుటకు నిర్ణయం జరిగినది. గవర్నమెంట్ నుంచి మాత్రం ప్రస్తుతము ఎలాంటి నిధులు లేవు అని ఈ భావన. తర్వాత ముందు ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం కొరకు ఆయా నాయకుల ద్వారా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆలయం గురించి వివరించి వారిని కూడా డోనర్గా చేర్పించుకొని సహాయ సహకారాలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము అందరము. ఇప్పటివరకు ఎంతమంది డోనర్స్ సాయం చేసిండ్రు? ఇప్పటి వరకు దాదాపుగా కొంత 2,50,000 దాకా డోనర్లు ఇచ్చారు.